అండి. సో ప్రస్తుతం తెలంగాణకి మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన విధులు పనులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, కరెక్ట్ గా చేస్తున్నారా చేయట్లేదు? పర్లేదమ్మా బాగానే ఉంది. ఎందుకు పర్లేదు అనుకుంటున్నారు? లేడీస్ కి బస్సులు ఫ్రీ చేసింది, కరెంట్ బిల్ తక్కువ అయిపోయింది, గ్యాస్ తక్కువ చేసింది. ఇంకా వాళ్ళకి మన రైతులకు రుణమాఫీ చేసింది. ఇప్పుడు మళ్ళీ పెన్షన్ కూడా వీళ్ళకి ఎక్కువ చేస్తున్నాం. పర్లేదు బాగానే ఉంది. అంటే ఇప్పుడు పెన్షన్లు పెంచుతాన్ని చాలా మంది పెంచలేదని అంటున్నారు, మీరు ఏమో పెంచారా? అయితే ఇప్పుడే కదా మా సీఎం అయింది, టైం పడుతుంది దానికి. అంటే సీఎం గారు రేవంత్ రెడ్డిని చూసుకున్నట్టయితే మనకి ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆడవాళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళడం వల్ల మగవాళ్ళకి సీట్లు ఉండట్లేదు, ఇబ్బందిగా ఉంటుంది అని అంటున్నారు కదా. మరి దాంట్లో ఏం లేదు లేమా అటువంటి మాటలు, కానీ వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంది, సౌకర్యం బాగుంది లేడీస్. అంటే ఇప్పుడు విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటారు. చేస్తారు చేస్తారు. హైడ్రా అనే ఒక కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చారు, అక్రమ కూల్చివేతలు నిర్మాణాలు చేస్తున్నారు కదా, ఎంత అంటే పార్టీలో ఉన్న వారివి కాదు, పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి అని అంటున్నారు. లేదు, అందరు ఎవరైనా కానీ యాక్సెప్ట్ చేయట్లేదు, తీసేస్తున్నారు అందరు. అదేం లేదు, మంచిగానే ఉంది ఆయన పర్పస్. అయితే ఇప్పుడు ఈ వరదలు వచ్చినాయి కదా, ఖమ్మంకి నిన్న రేవంత్ రెడ్డి పోయింది కదా, అవి వరదల పైన తను తీసుకునే చర్యలు ఏంటి? ఇంకా మనకేం తెలియదు, మనం ఎట్లా చెప్పగలుగుతాం. రైతు రుణమాఫీ కూడా అందరికీ జరగలేదు అంటున్నారు కదా. జరుగుతున్నాయమ్మా, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉంటే పనులు అయిపోతాయి, ఏదైనా మిస్టేక్ ఉంటే టైం పడుతుంది. అది సెట్ చేసుకోవాలో మన పైన ఉంటుంది ఆ బాధ్యత.